వెల్కమ్ టు కాఫీతో కదా. కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. ఎవ్రీ స్మైల్ యాజ్ ఎ స్టోరీ. అండ్ నౌ టుడే వీ హ్యావ్ ఎ డాక్టర్ who has created a thousands of beautiful smiles. A doctor who has reflects a excellence and passion towards her work. 33 years of journeyలో తను ట్రీట్ చేసిన థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్కి తను ఓన్లీ ట్రీట్మెంట్ కాదు, తను కాన్ఫిడెంట్ అండ్ హోప్ని కూడా బిల్డ్ చేసింది. షీ అచీవ్డ్ ఏ పీజీ సెకండ్ ర్యాంక్ విచ్ షోస్ హర్ ప్యాషన్ టువర్డ్స్ హర్ వర్క్. She worked as a dental consultant for the ex-Chief Minister of Andhra Pradesh. Let's welcome with a pride and gratitude Dr. Neelima Madam. Hi Dr. Neelima Ma'am, how are you? ఫైన్, గుడ్ అమ్మా. జనరల్గా ఏంటంటే బేసిక్గా డాక్టర్ అవుదామని అందరూ అనుకుంటారు, కానీ మీరు డెంటిస్ట్గా అవుదామని అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అసలు ఎందుకు డెంటిస్ట్ డాక్టర్ కింద వేరు ఒకసారి చెప్తారా? గుడ్ క్వశ్చన్ మధు. యాక్చువల్గా నేను బైపీసీ 1983-84లో జాయిన్ అయ్యాను. సో 83-84లో డెంటల్ అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది. సో నేను మెడిసిన్ చదువుదామనే బైపీసీ తీసుకున్నాను. సో అలా నేను చదువుతూ ఉన్నప్పుడు మా ఇంట్లోనే చాలామందికి డెంటల్ ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ. సో అమ్మకి చాలా కేరియస్ టూత్ ఉండేవి అండ్ వాటితో చాలా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం నేను డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా కూడా ఆవిడ డెంటిస్ట్కి భయపడి వెళ్ళేవాళ్ళు కాదు. సో బలవంతంగా నేను ఒకసారి తీసుకెళ్తే ఆవిడ ప్రొసీజర్కి భయపడి తర్వాత వెళ్ళటం మానేశారు. నెక్స్ట్ మా కజిన్స్కి కొంతమందికి ఎత్తుపళ్ళు చూశాను. తర్వాత మా సిబ్లింగ్స్కి కొంతమంది క్యావిటీస్ చూశాను. ఇవి కాకుండా కొంతమందికి నా చుట్టుపక్కల ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫ్లోరోసిస్ టూత్. అట్లా నా చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి డెంటల్ ప్రాబ్లం అనేది లేకుండా లేదు. దెన్ ఐ డిసైడెడ్ అందరికీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళకి 32 టీత్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టూత్ ఎక్కడో చోట ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ నా దగ్గరే ఇంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వై డోంట్ ఐ టేక్ డెంటిస్ట్రీ అని అప్పుడు డిసైడ్ అయ్యాను. సో అది డిసైడ్ అయ్యి నేను డెంటిస్ట్రీలో జాయిన్ అయ్యాను. ఓకే, దట్స్ గ్రేట్ మ్యామ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను పర్సనల్గా క్వశ్చన్ అడుగుతున్నాను. సో మా మదర్కి ఏంటంటే పర్సనల్గా నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె టీత్ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్గా, ఈ పైన మొత్తం పై టీత్ మొత్తం ఎల్లోగా ఉంటాయి మేడం. అసలు దాని వెనక రీజన్ ఏంటి, అలా ఎందుకు ఉంది? సో మీ మదర్కి పై టీత్ ఫస్ట్ నుంచి ఎల్లోగా ఉన్నాయా లేకపోతే తర్వాత ఎల్లో అయినాయా చెప్పలేదు మీరు? తర్వాత అంటే నాకు తెలియదు, అని నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఓకే, సో ఏజింగ్లో ఎల్లోగా అయితే ఎనామిల్ అరిగిపోతా ఉంటే ఎల్లోగా ఉంటుంది. సో ఎనామిల్ అనేది హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద టూత్. సో వీళ్ళు ఎక్కువ బ్రష్ చేసి ఎనామిల్ అరిగిపోతూ ఉంటుంది ఏజింగ్లో. అప్పుడు లోపల ఉన్న డెంటిన్ కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యి ఎల్లోయిష్గా ఉంటుంది, అది ఒక రీజన్. తర్వాత మీ మమ్మీ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్లేసెస్లో పుడితే గనక, అంటే ఆవిడ పుట్టినప్పుడు ఫ్లోరోసిస్ ఉన్న ఏరియాస్లో ఉంటే ఆ టూత్ మీద ఫ్లోరైడ్ డిపాజిషన్స్ ఉండి కూడా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. సో ఇట్లా ఎల్లో కలర్లో ఉండటానికి చాలా చేంజెస్ ఉంటాయి, చాలా ఇటియాలజీ ఉంటుంది. ఒక్కసారి అమ్మని చూస్తే నేను డెఫినెట్గా చెప్పగలను. ఆల్రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు? మధు, పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేదు. పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేదే ప్రాబ్లమ్స్ తోటి. సో నేను ఆ పేషెంట్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది నేను ఆలోచిస్తాను. సో అంతేగాని పేషెంట్స్ వల్ల నాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కలగలేదు. సో ఐఎమ్ వైజ్ ఇనఫ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను ట్యాకిల్ చేసి వాళ్ళు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా కూడా నేను సాల్వ్ చేసి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూశాను చాలా పేషెంట్స్కి. సో పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ గ్లాన్స్లోనే పేషెంట్ని స్టడీ చేస్తాను. పేషెంట్ సైకలాజికల్గా ఎట్లా ఉన్నారు, పేషెంట్ కోఆపరేట్ చేస్తారా లేదా, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారా లేదా, అట్లా అన్నీ ఇవాల్యుయేట్ చేసి యాంగ్జైటీతో ఉన్నారా, చాలా అప్రిహెన్సివ్గా యాంగ్షియస్గా పేషెంట్ ఉన్నారా, ఇవన్నీ నేను ఒక్క గ్లాన్స్లో నోటీస్ చేసి, ఎందుకంటే డెంటల్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ పెయిన్ఫుల్ ఒకప్పుడు. సో అవన్నీ నేను మైండ్లో పెట్టుకుని పేషెంట్ని ఫస్ట్ స్టడీ చేస్తాను. చేసినాక స్లోగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాను. సో వాళ్ళతో కంఫర్టబుల్గా మాట్లాడి వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చామన్న ఫీలింగ్ మర్చిపోయేలాగా చేస్తాను. ఆ తర్వాత స్లోగా వాళ్ళ ప్రాబ్లం అడిగి తెలుసుకుని నెక్స్ట్ నేను ఇచ్చేది ఏంటంటే వాళ్ళని ప్రాబ్లం గురించి వదిలేసేయమని, వాళ్ళ ప్రాబ్లం నెక్స్ట్ నేను తీసుకుంటాను. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ద పేషెంట్ హ్యాస్, అది డెఫినెట్గా నేను ఛాలెంజింగ్గా తీసుకుని పేషెంట్ని టోటల్గా ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేలా చేస్తాను. కాబట్టి స్టడీ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ అవన్నీ చూసుకుని పేషెంట్కి పెయిన్లెస్గా కంఫర్టబుల్గా ఉండేలా చూస్తాను. ఎందుకంటే డెంటల్ అనేది ఒకరోజు పని కాదు.
పేషెంట్కి త్రూ అవుట్ ద లైఫ్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. సో ఏదో వాళ్ళు వచ్చి చేపించేసుకుని రేపు నేను కంఫర్టబుల్గా ఉంటాననేది కాదు. ఎవ్రీ టైం పేషెంట్కి ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే. కాబట్టి వాళ్ళు డాక్టర్లో కాన్ఫిడెన్స్ని, డాక్టర్లో కంఫర్ట్ని చూస్తే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు. సో వాళ్ళు కంఫర్టబుల్గా జస్ట్ వాకిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ ఉండదు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ దే ట్రై టు షేర్ విత్ అస్. సో నేను అట్లా డీల్ చేస్తాను మధు. ఓకే. మీరు డెంటిస్ట్రీలో జాయిన్ అయ్యారు కదా మేడం, అసలు మీ పర్సనల్ జర్నీ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? నేను 86లో ఉస్మానియా డెంటల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను డెంటిస్ట్రీ. సో నాకు అప్పుడు ఎంసెట్ ఎంట్రన్స్లో 610 ర్యాంక్ వచ్చింది. ఓకే. నేను ఉస్మానియాలో డెంటల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. దెన్ జాయిన్ అయ్యి 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయరే నాకు డిస్టింక్షన్స్ వచ్చినాయి. ఓకే. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ అయినాక నెక్స్ట్ అగైన్ పీజీకి ప్రిపేర్ అయ్యాను. సో పీజీకి ప్రిపేర్ అయ్యే ముందు నాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయినాక నేను పీజీ చేశాను. సో ఈ మ్యారేజ్ అయినాక నాకు కన్సీవ్ అయ్యాను. సో డ్యూరింగ్ 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నేను పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో పీజీ ఎంట్రన్స్ అప్పుడు నాకు 9వ నెల. నేను ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు కూడా ఆ టేబుల్ మధ్యలో కూడా సరిగ్గా పట్టలేదు. దెన్ దే ప్రొవైడెడ్ సపరేట్ చైర్ అండ్ టేబుల్ ఫర్ మీ. సో అట్లా నేను పీజీ ఎంట్రన్స్ రాస్తే నాకు స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది. ఓకే. సో మై హస్బెండ్ ఈజ్ ఆల్సో ఏ డెంటల్ సర్జన్ అండ్ హీ ఈజ్ మై క్లాస్మేట్ ఆల్సో. ఓకే. సో ఆయన ఆల్రెడీ అప్పుడు పీజీలో జాయిన్ అయ్యి ఉన్నారు. సో నాకు అప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ 2nd ర్యాంక్ స్టేట్లో ఆ టైంలో వచ్చిందని. దెన్ ఆఫ్టర్ డెలివరీ 3rd మంత్ నుంచి నేను ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ బ్రాంచ్ తీసుకున్నాను అగైన్ ఇన్ ఉస్మానియా. దెన్ ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఉస్మానియా. ఆ మాస్టర్స్ చేస్తున్నప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు దానిలో నుంచి నేను డైరెక్ట్ ఇంటూ ద సర్వీస్ కూడా రిక్రూట్ అయ్యాను. ఓకే. సో ఎప్పుడైతే పీజీ కంప్లీట్ అయిందో దెన్ అగైన్ ఐ జాయిన్ సర్వీస్. ఉస్మానియాలోనే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాయిన్ అయ్యాను. ఓకే. సో మై హోల్ జర్నీ ఈజ్ ఇన్ ఉస్మానియా. బీడిఎస్ కానివ్వండి, ఎండిఎస్ మాస్టర్స్ కానివ్వండి, ఆ తర్వాత సర్వీస్ కూడా నేను ఉస్మానియాలోనే 10 ఇయర్స్ చేశాను. ఓకే. సో ఇట్లా నా జర్నీ అంతా ఉస్మానియాలోనే అయింది. దెన్ ఐ లేటర్ జాయిన్డ్ ఎ ప్రైవేట్ కాలేజ్ టు. ఓకే. సో ఉస్మానియాలో కంప్లీట్గా ఏంటంటే మీరు కాబోయే నెక్స్ట్ జనరేషన్కి కొత్త డెంటిస్ట్రీని తీసుకొని వస్తున్నారు, అవునా? అసలు డెంటల్ చెకప్ అనేది నెససరీయా మేడం? అసలు బేసిక్గా చాలామంది వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు. అసలు ఇది ఇజ్ ఇట్ నెససరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్? ష్యూర్ మధు, ఇది చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే చాలామందికి డెంటల్లో ఇప్పటికీ కూడా అవేర్నెస్ లేదు. నేను చూస్తున్నాను పేషెంట్స్కి. సో వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటారు. కానీ మౌత్ అనేది ఒక గేట్వే మన బాడీలోకి. నోట్లో ఎటువంటి ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా అవి లోపలికి వెళ్తూ ఉంటాయి. సో ఒక్కసారి డెంటల్ చెకప్ అనేది కంపల్సరీ ప్రతి వాళ్ళు చేయించుకోవాలి. అది చేయించుకున్నంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే మీ నోరు ఎలా ఉంది, మీ నోట్లో క్యాలిక్యులస్ ఉందా, లేకపోతే క్యావిటీస్ ఉన్నాయా, లేకపోతే బ్లీడింగ్ గమ్స్, ఎవ్రీథింగ్ డెంటిస్ట్ ఒక్క గ్లాన్స్లో చూసి మీకు క్లియర్గా చెప్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి వాళ్ళు ట్రీట్ చేస్తారు. ప్రాబ్లం లేకపోతే ప్రివెంటివ్గా మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. అలా కాకుండా మీరు ఒకేసారి పెయిన్ వచ్చినప్పుడు లేదా పళ్ళు కదిలినాక అప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళు చేయాల్సింది ట్రీట్మెంట్, అంతేగాని ప్రికాషనరీ కాదు. కాబట్టి మ్యాండేటరీ డెంటల్ చెకప్ అనేది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి డెంటల్ చెకప్ మీరు నోట్ చేసుకుని డైరీలో వెళ్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ టోటల్గా ఇరాడికేట్ చేసుకోవచ్చు. అంటే డెంటిస్ట్రీలో ప్రాబ్లం ఏది ఇవాళకి ఇవాళ రాదు. సో ఏదన్నా స్టార్ట్ అయితే ఇట్ టేక్స్ మంత్స్, చాలా 6 నెలల తక్కువ కూడా పట్టొచ్చు. సో ఇలా అంత టైం పట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మేము చెక్ చేస్తే ఆ ప్రాబ్లం రాకుండా మీకు ఇమీడియట్గా అప్పుడే స్టాప్ చేస్తాము. ఏదన్నా చిన్న క్యావిటీ ఉందంటే వెంటనే ఫిల్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. కానీ మీరు అలా నెగ్లెక్ట్ చేసి 6 నెలలు 1 ఇయర్ అయిపోతే ఆ క్యావిటీ ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోయి పల్ప్ ఇన్వాల్వ్ అయ్యి పెయిన్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. అందుకని ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒకసారి డెంటల్ చెకప్ చైల్డ్హుడ్ నుంచి అలవాటు చేసుకోవాలి. మీరు రండి, మీ పిల్లల్ని తీసుకురండి, మీ పార్ట్నర్స్ని తీసుకురండి, అందరూ ఒకసారి చూపించుకొని హెల్దీగా కంఫర్టబుల్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే. అంటే బేసిక్గా విలేజెస్లో కూడా అసలు అవేర్నెస్ లేదు మేడం. సో మేబీ దీనివల్ల కూడా అవి ఉండొచ్చు బేసిక్గా ప్రాబ్లమ్. వాళ్ళకి తెలియక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్.
నోరే కదా అనుకుంటారు, కానీ నోటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది అవును. తెలియదు. అంటే ఇంకొకటి ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అసలు ఇలాంటి మెయిన్ పాయింట్స్ గురించి చిన్నపిల్లలకు కూడా తెలియజేసే విధంగా అసలు బుక్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు మేడం బేసిక్గా. సో అది అంటే నిజంగానే అది నెససరీ అంటారా అసలు స్టూడెంట్స్కి, లేకపోతే అసలు నర్సరీ స్కూల్స్లో జాయిన్ అయిన టైమింగ్ దగ్గర నుంచి కూడా టీచర్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పేది, మీరు చెప్పగలరు? చాలా చక్కగా అడుగుతున్నావు అమ్మా. యాక్చువల్గా ఈ స్కూల్స్ నుంచి అవేర్నెస్ మేము తీసుకొస్తున్నాము. సో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. స్కూల్ డెంటల్ హెల్త్ చెకప్స్, తర్వాత స్కూల్లో మేము క్యాలెండర్స్ ప్రొవైడ్ చేయటము, ఓకే. పిల్లలకి అవేర్నెస్ తీసుకురావటం, వాళ్ళ నోట్లో మొత్తం చెక్ చేసి వాళ్ళకి అన్ని నీట్గా ఇచ్చి పేరెంట్స్ని గైడ్ చేయటము. సో ఇవన్నీ డెంటిస్టులు అందరం చేస్తున్నాము. ఓకే. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని మళ్ళీ మా దగ్గరికి తీసుకొస్తే మంచిది. సో చాలామంది మేము ఎడ్యుకేట్ చేసినాక అక్కడితో వదిలేస్తున్నారు. సో పేరెంట్స్ మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళని ట్రీట్మెంట్లకి అయితే తీసుకురావట్లేదు. కాబట్టి ఈ డెంటల్ చెకప్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్ చాలా అవసరము. అలా అని వాళ్ళని జస్ట్ చెక్ చేసి వదిలేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసి ఇనిషియేటివ్ తీసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ రాసామనేది చూసుకుని వాళ్ళు దగ్గరలో ఉన్న దంతవైద్యుడికి చూపించుకున్నట్టయితే పిల్లలకి ఫ్రీగా ఎప్పటికీ క్యావిటీస్ అనేవి ఉండవు. వాళ్ళు ఒక హెల్దీ స్మైల్తో ఎప్పటికీ ఉంటారు. అసలు ఏ ఏజ్ నుంచి టీత్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ మేడం మనకి? అండ్ బేసిక్గా ఏంటంటే అసలు టీత్ క్లీనింగ్ అనేది అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి, ఎన్ని డేస్కి ఒకసారి మనం చేయించుకోవడం బెస్ట్? సో యూజువల్గా టీత్ క్లీనింగ్ ఏ ఏజ్ నుంచి అని మీరు అడుగుతున్నారు. సో కొంతమంది 11-12 ఏళ్ల పిల్లలు కూడా బ్లాక్ కలర్ స్టెయిన్స్ పళ్ళ మీద నోటీస్ చేస్తూ ఉంటాము. సో మనం టీనేజ్ పిల్లలకి క్లీన్ చేయాలి లేదా 20 ఏళ్ళకి క్లీన్ చేయాలని చెప్పడానికి లేదు. అన్ని స్టెయిన్స్ నోట్లో ఉంటే వాళ్ళకి నవ్వటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెకప్కి వచ్చినప్పుడు దంతవైద్యుడు చూసుకుని అవసరమైతేనే క్లీన్ చేస్తారు. అంటే గార్ ఉందా, క్యాలిక్యులస్ ఉందా, లేకపోతే స్టెయిన్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుని దాన్ని బట్టి అవసరం బట్టి క్లీనింగ్ అనేది చేస్తాము. సెకండ్ ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుంటే ఎటువంటి గార అనేది ఫామ్ అవ్వదు. టీత్ అన్నీ మంచిగా అలైన్మెంట్లో ఉంటాయి. సో ఇప్పుడు టీత్ అలైన్మెంట్లో లేకుండా కొన్నిసార్లు క్రౌడింగ్ కానీ కొన్నిసార్లు స్పేసింగ్ కానీ ఉంటే అట్లాంటి వాళ్ళు బ్రష్ చేసుకున్నా కూడా క్యాలిక్యులస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ డే మనం తిన్నప్పుడు ఒక సాఫ్ట్ పెల్లికల్ అనేది ఫామ్ అవుతుంది. అది అలా వదిలేస్తే ఒక ఫ్యూ డేస్కి అది క్యాలిక్యులస్ అవుతుంది. కాబట్టి పొద్దున సాయంత్రం క్లీన్ చేస్తే కనుక మీకు క్యాలిక్యులస్ అనేది ఫామ్ అవ్వదు. స్లోగా ఒక ఇయర్లీ వన్స్ మీరు ఒకసారి వస్తే బాగా గార పట్టేస్తే అప్పుడు క్లీనింగ్ మేము చేస్తాము. అవసరం లేకపోతే చెకప్ చేసి వదిలేస్తాము. కొంతమందికి బాగా బ్లీడింగ్ గమ్స్ ఉంటుంది. వాళ్ళు ఆ బ్లీడింగ్ గమ్స్తో క్లీన్ చేసుకోవాలంటే భయపడతా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు క్లీన్ చేసుకోవాలని భయపడుతుంటారో ఆ గార ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ అండర్ ద గమ్స్ కూడా క్లీన్ చేసి వాడికి ఇబ్బంది లేకుండా బ్లీడింగ్ గమ్స్ని కూడా కంట్రోల్ చేస్తాం. కాబట్టి ఎవరైనా క్లీనింగ్ చేయించుకున్నాక ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్కి వచ్చి చూపించుకుని మళ్ళీ అని అవసరమైతే క్లీనింగ్ చేస్తాం లేదా చెకప్ చేసి పంపిస్తాం. ఓకే, గ్రేట్ మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి కంటిన్యూస్ క్వశ్చన్, మీరు బేసిక్గా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బ్రష్ చేయాలని అన్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ట్రావెల్లో ఉండగా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మనకి బిజీ స్కెడ్యూల్స్ వల్ల కొన్ని టైమ్స్ మనం క్యారీ చేయకపోవచ్చు. అంటే మన నెసరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ లేకపోతే బ్రష్ అవి మనం క్యారీ చేయం. సో అలాంటి కేసెస్లో మనం అసలు బ్రష్ చేయలేం కదా, మరి 1 or 2 times అసలు అది ఏ విధంగా మనం ఇంపాక్ట్ చేస్తుందా ఏమైనా? సో ఇప్పుడు మీరు ట్రావెల్లో ఉండి క్లీనింగ్ చేసుకోలేనేమో అంటున్నారు. ట్రావెల్లో ఉన్నప్పుడు మీరు ఫుడ్ తింటున్నారు కదా. సో వెన్ యు ఆర్ టేకింగ్ యువర్ ఫుడ్, మీరు కాఫీలు, టీలు, ఫుడ్, స్నాక్స్ ఇన్ని తింటున్నప్పుడు అదే ట్రావెల్లో బ్రష్ చేసుకోవడానికి ఎందుకు వీలవుతుంది మీకు? సో మీరు ఇవన్నీ క్యారీ చేసినప్పుడు ఒక చిన్న డిస్పోజబుల్ టూత్ బ్రష్ క్యారీ చేయండి. సో మార్నింగ్ నిద్ర లేచినాక ఒకసారి బ్రష్ చేసుకోండి. నైట్ ఎక్కడున్నా మీరు ట్రావెల్లో పడుకుంటారు కదా, పడుకునే ముందు జస్ట్ ఒకసారి బ్రష్ చేసుకుని పడుకోండి. అది కూడా వీలవుతే 1 day or 2 days స్కిప్ చేయొచ్చు. మీరు ఒక బెడ్ టైం రొటీన్ కింద అది సెట్ చేసేసుకోండి. సో ఎప్పుడైతే మీరు అలా క్లీన్ చేసుకుని పడుకున్నారో మీ నోరు ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ డేకి గుడ్ బ్యాక్టీరియా మీ నోట్లో ఉంటాయి. సో మీరు అలా కాకుండా వదిలేసి పడుకుంటే బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ అయిపోయి మీకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాయే మళ్ళీ వేరే వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ట్రావెల్లో ఉన్నా కంపల్సరీ క్యారీ చేయండి. వీలు అవ్వకపోతే మాత్రం అప్పుడు 1 రోజు 2 రోజులు స్కిప్ చేయండి. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోండి. ఓకే, అసలు మీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరు మేడం?
నా రోల్ మోడల్ మీరు ఎవరని అనుకుంటున్నారు చెప్పండి మధు. బేసిక్గా అయితే మీరేమి అనుకుంటున్నారు? నాకైతే పెద్ద పెద్ద డెంటల్లో అయితే ఎవరు రోల్ మోడల్స్ అయితే నాకు తెలిసిన అంటే బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్ అలాంటి వాళ్ళు నా లైఫ్లో అంటే కెరియర్లో కానీ లైఫ్లో కానీ నా రోల్ మోడల్ ఈజ్ మై హస్బెండ్. ఓకే. హీఈస్ డాక్టర్ గోపీనాథ్ అన్నే. సో ఆయన నాకు అన్నీ అంటే ఎవ్రీథింగ్ నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మేమిద్దరం క్లాస్మేట్స్. ఓకే. సో మేము ఉస్మానియాలో ఇద్దరం క్లాస్మేట్స్, మేమిద్దరం బ్యాచ్మేట్స్, వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. సో అయిపోయినాక డెంటిస్ట్రీ బీడిఎస్ అయిపోయినాక దెన్ వీ డిసైడెడ్ టు మ్యారీ. సో పెళ్లి చేసుకున్నాక ఆయనకి ఫస్ట్ అటెంప్ట్లో ఎండిఎస్ సీట్ వచ్చింది. ఓకే. తర్వాత నేను కన్సీవ్ అయినాక నేను ఇంకా నాకు ప్రాక్టీస్ పెట్టాను. సో ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ప్రాక్టీస్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ హీ ఈస్ డూయింగ్ హిస్ మాస్టర్స్ డిగ్రీ. సో నేను బ్యాచిలర్స్ డిగ్రీలో నేను సాటిస్ఫైడ్గా ఉండి నేను ఐ కంటిన్యూ లైక్ దిస్ అంటే హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, రేపు పుట్టబోయే వాళ్ళు మమ్మీ అండర్ గ్రాడ్ డాడీ మాస్టర్స్ చేశారు అని అంటారు అని అన్నారు. దెన్ ఐ ఫెల్ట్ ఓ నేను కూడా చేయాలని. హీ గేవ్ మీ కాన్స్టెంట్ సపోర్ట్, encouragement, everything in my life. So then I decided to study again and I got second rank. అప్పటికి నేను కూడా మాస్టర్స్లో చేరాను. సో మేము ఇద్దరం కలిపి మళ్ళీ మాస్టర్స్ చేసాము. సో టు బీ హానెస్ట్, గోపీనాథ్ గారు చాలా అంటే డెడికేటెడ్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెంటిస్ట్రీ. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆయన రికార్డ్ చేస్తారు పేషెంట్ది. ద వే హీ డీల్స్ విత్ ద పేషెంట్, ఆయన ఇది చాలా నేను ఇన్స్పైర్ అయ్యాను. సో వీ ట్రావెల్ టుగెదర్ ఆల్ దీస్ ఇయర్స్. సో 33 years నుంచి మేము ఇద్దరం కలిసి ఒకే క్లినిక్లో చేసాము. ఇద్దరం కలిసే పేషెంట్స్ని చూస్తాము. అండ్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు అడ్మైర్ ద వే హీ డస్ ఆన్ ద పేషెంట్. సో ప్రతిదీ ఆయన ప్రాస్థడాంటిస్ట్ అంటే హీ స్పెషలిస్ట్ ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ టీత్ అవన్నీ. సో అంటిల్ అన్లెస్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ 100%, దెన్ ఓన్లీ హీల్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద పేషెంట్స్ మౌత్. అంతేగాని పేషెంట్ నోట్లో పెట్టేసి తర్వాత చూద్దాంలే అని అనుకోరు. 100% ఆయన సాటిస్ఫై అయితేనే పేషెంట్ నోట్లో అవి రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ రికార్డ్ చేసుకుని చాలా కంఫర్టబుల్గా కామ్గా ఈజీ గోయింగ్, ఏది స్ట్రెస్ అనేది పడరు ఆయన. సో ఇవన్నీ నేను మ్యాక్సిమం ఆయన దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. అవును మేడం, నేను రీసెంట్గా ఆ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా అంటే చాలా కూల్గా ఉన్నారు, తొందరపాటు ఏం లేకుండా మంచిగా ప్రశాంతంగా కూర్చొని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో బేసిక్గా అంటే అలాంటి సపోర్ట్ ఇచ్చే పర్సన్ స్కూల్ అంటే కాలేజ్ స్టేజ్ నుంచి కూడా దొరకడం అనేది రేర్ కండిషన్ మేడం ఇప్పుడు. సో మీరు రియల్లీ మీరు అంటే లక్కీ అని అవ్వచ్చు, లేదంటే బై గాడ్ బ్లెస్సింగ్స్ అవి ఉండొచ్చు. మీ రిలేషన్షిప్ చాలా ఇప్పటి వరకు సపోర్టివ్గా వెళ్ళడం అనేది చాలా. మీ ఇద్దరు సేమ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కదా మేడం, అసలు మీ ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అసలు ట్రీట్మెంట్స్ టైంలో? వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఆయన ప్రాస్థడాంటిస్ట్ అంటే ఆయనంతా రీప్లేస్మెంట్ అవన్నీ చేస్తుంటారు. నేను ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. సో డెంటిస్ట్రీయే కానీ 2 different branches. సో ఎనీ టైం నా బ్రాంచ్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఆయన నా ఒపీనియన్ తీసుకుంటారు, ఆయన పేషెంట్ వస్తే నేను ఆయన ఒపీనియన్ తీసుకుంటాను. సో కంప్లీట్ డిఫరెంట్. ఆయన ట్రీట్మెంట్స్ ఆయన ఇస్తుంటారు, నా ట్రీట్మెంట్స్. మా ఇద్దరికి ఏమైనా డౌట్స్ వస్తే ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని డిస్కస్ చేస్తాము. అంతేగాని ప్రొఫెషనల్గా మాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ డెంటిస్ట్రీలో 33 years నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎప్పుడు ప్రొఫెషనల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, అసలు రావు కూడా. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. కలిసి చదువుకున్నాం, కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, వీఆర్ కలిసి ఉంటున్నాం కాబట్టి డెఫినెట్గా మాకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీ ట్రై టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. మేమిద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, డయాగ్నోసిస్కి వచ్చి, డిఫరెంట్ రీసెర్చెస్ కూడా చూసుకుని దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఇస్తున్నాము. ఆయన ట్రీట్మెంట్స్ అన్నీ సపరేట్ ఉంటాయి, నా ట్రీట్మెంట్స్ అన్నీ సపరేట్ ఉంటాయి. నేను అందులో చాలా వరకు ఇన్వాల్వ్ కాను. మోర్ ఓవర్ అందులో నేను అడ్వైస్ కూడా చాలా తక్కువ ఇస్తుంటాను. ద సేమ్ వే ఆయన కూడా నా వాటిలో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. నాకేమైనా అడ్వైస్ కావాలంటే ఆయన ఇస్తూ ఉంటారు. అట్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా బికాస్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ వీ కుడ్ లీడ్ ఏ హ్యాపీ ప్రొఫెషనల్ లైఫ్ అమ్మా. ఓకే. బేసిక్గా ప్రతి ఒక్కరికి టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇందాక అన్నారు. సో కామన్గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేజర్గా ఎలాంటి టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకసారి చెప్తారా మేడం?
టీత్ ప్రాబ్లమ్స్ అంటే అది డెంటిస్ట్రీ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్. మేము ఓకే. 5 ఏళ్ళు చదువుతాం. 5 ఏళ్లలో కొన్ని వేల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎనీ ప్రాబ్లమ్ పేషెంట్ కెన్ కమ్. అంటే అది ఒక క్యావిటీ కావచ్చు, అదొక బ్లీడింగ్ గమ్ కావచ్చు, కదిలే పళ్ళు కావచ్చు, ఎత్తు పళ్ళు కావచ్చు, క్రౌడింగ్ కావచ్చు, బ్యాడ్ బ్రెత్ కావచ్చు. అసలు వీ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో, అందుకే పేషెంట్ అన్నీ మర్చిపోయి జస్ట్ చెకప్‌కొస్తే ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది మేము చూస్తాము. ఓకే. సో, యూజువల్‌గా డెంటల్ అంటే ఈ మధ్య కొంచెం అవేర్‌నెస్ వచ్చి చెకప్స్‌కి వస్తున్నారు కానీ, పేషెంట్‌కి పెయిన్ వస్తే మాత్రం వస్తారు క్లినిక్‌కి. హ్మ్. సో, పేషెంట్ డెంటల్ క్లినిక్ వచ్చాడు అంటే అన్‌బేరబుల్ టూతేక్ ఉంటే వస్తారు. ఓకే. సో, అన్‌బేరబుల్ టూతేక్ ఉంటే అదే క్యావిటీ ఉండి లేకపోతే డీప్ పల్ప్ ఇన్ఫెక్ట్ అయ్యి అట్లా ఉంటే వస్తారు. ఓకే. అది తర్వాత సెకండ్ చాయిస్ ఏంటి బ్లీడింగ్ గమ్స్. బాగా గమ్స్ బ్లీడ్ అయిపోయి వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళొస్తారు. హ్మ్. యూజువల్‌గా ఈ 2 కేసెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత టీనేజర్స్ ఎక్కువ ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు కరెక్షన్స్ కోసం వస్తుంటారు. సో, వాళ్ళు అపియరెన్స్ కోసం అలా వస్తారు. హ్మ్. లేదా కొంతమంది ఫ్లోరోసిస్, బ్రౌనిష్ డిస్కలరేషన్ టీత్ ఉండి వస్తారు. ఓకే. సో, ఇట్లా డిఫరెంట్ వాళ్ళకి ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్. కానీ ఆళ్ళు వచ్చేది మాత్రం పెయిన్ లేదా బ్లీడింగ్ గమ్ అట్లుంటే వస్తారు. చదువుకున్నాళ్ళు ఈస్థెటిక్స్ కోసం వస్తారు. కొంతమంది బ్యాడ్ బ్రెత్‌తో వస్తారు. చాలా ఇబ్బందికరమైన బ్రీత్ ఉంది అని. హ్మ్. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్‌తో వస్తుంటారు. ఓకే. సో, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే క్యావిటీ అని అన్నారు కదా! అసలు క్యావిటీ అంటే ఏంటి? అసలు చెప్పండి? సో, ఒక టూత్ మీద ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని ఉంటది. ఒక టూత్ స్ట్రక్చర్. ఓకే. సో, మనం ఏదన్నా తింటా ఉంటే ఫుడ్ ఎళ్లి అక్కడ ఇరుక్కుంటా ఉంటుంది. ఓకే. ప్రాపర్‌గా బ్రష్ చేయలేదనుకోండి పొద్దున, సాయంత్రం ఆ ఫుడ్ అక్కడ ఇరుక్కుని హ్మ్. దాని మీద బ్యాక్టీరియా అది బ్యాక్టీరియాకి ఫుడ్ అవుతుంది. హ్మ్. ఆ బ్యాక్టీరియా ఎళ్లి ఆ ఫుడ్‌ని తిని దాని నుంచి ఒక యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ ఎళ్లి ఎనామెల్‌ని ఇరిటేట్ చేస్తుంది. సో, ఎనామెల్ అరిగిపోయి అక్కడ ఒక చిన్న క్యావిటీ ఫార్మ్ అవుతుంది. ఓకే. ఆ క్యావిటీ లోపల డెంటిన్‌కెళ్తే అప్పుడు సెన్సిటివిటీ అనేది వస్తుంది. బికాజ్ ఎనామెల్‌లో సెన్సిటివిటీ ఉండదు. సో, డెంటిన్ నుంచి పల్ప్‌కెళ్ళినాక అక్కడ నర్వ్స్ ఉంటాయి. సివియర్ పెయిన్ అనేది వస్తుంది. అప్పుడు పేషెంట్ వస్తారు. ఎప్పుడైతే క్యావిటీ నోటీస్ చేశారో ఇమ్మీడియేట్‌గా మేము ఫిల్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే క్యావిటీ పెయిన్ వచ్చే వరకు ఉన్నారనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ చాలా ఎక్కువ చేయాల్సొస్తుంది. ఓకే. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని, అదని చేయాల్సొస్తుంది. కాబట్టి క్యావిటీ నోటీస్ చేసినప్పుడే ఇమ్మీడియేట్‌గా మీరు దంత వైద్యుడికి రండి. పెళ్ళికి ముందనేది అసలు డెంటల్ చెకప్ అనేది అవసరమా మేడం? తప్పకుండా అవసరము పెళ్ళికి ముందు డెంటల్ చెకప్. సో, ఎందుకంటే ఫస్ట్ పెళ్ళి సెటిల్ అయిందనగానే డెంటల్ చెకప్ రావాలి. సో, కొంతమందికి ఏమవుతదంటే డేట్ ఇమ్మీడియేట్‌గా ఉండొచ్చు. లేదా 6 మంత్స్ తర్వాత అట్లా ఉండొచ్చు. సో, ఒకసారి దంత వైద్యుడి దగ్గరికొస్తే వాళ్ళ నోరు ఎలా ఉందో చూస్తాము. అంటే కొంతమందికి స్పేసెస్ ఉంటాయి. కొంచెం ఎత్తుగా ఉంటాయి కొన్ని పళ్ళు అట్లా. సో, ఈ స్పేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు నవ్వితే కెమెరాలో ఆ స్పేసెస్ అనేది బాగా కనపడతా ఉంటాయి ఫోటోగ్రఫీలో. ఓకే. కాబట్టి కొంతమందికి బ్రౌనిష్ డిస్కలరేషన్ ఉండొచ్చు. సో, ఇవన్నీ చూసుకొని ఈస్థెటికల్‌గా ఆళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. దాన్ని బ్రైడల్ డెంటల్ మేకోవర్ అని అంటాము. సో, ప్రతిదీ ఆళ్ళు స్మైల్ చేసినప్పుడు పర్ఫెక్ట్ స్మైల్ ఉందా లేదా అనేది మేము చేసి పంపిస్తాము. అదేంటంటే ఈస్థెటిక్‌గా. తర్వాత ఏంటంటే కొంతమందికి చాలా బ్యాడ్ బ్రెత్ వస్తా ఉంటుంది. సో, పెళ్లి తర్వాత కన్నా ముందే ఒకసారి నీట్‌గా పళ్ళన్నీ క్లీన్ చేపించుకుంటే ఆ బ్యాడ్ బ్రెత్ అనేది అవాయిడ్ చేయొచ్చు. లేదా తర్వాత చాలా ఇబ్బంది ఫీల్ అవుతా ఉంటారు. కాబట్టి ఆ చిగుళ్ళ కింద గారేమన్నా ఉన్నా, చిగుళ్ళు ఎట్లా ఉన్నా మొత్తం క్లీన్ చేసి వాళ్ళకొక ప్లెజెంట్ ఫ్రెష్ స్మైల్ అనేది ఇస్తాము. ఓకే. అది కాకుండా జ్ఞానదంతాలు ఒకటి చూసుకోవాలి. సో, పెళ్ళి తర్వాత వాళ్ళు ఒకవేళ కన్సీవ్ అయితే విజ్డమ్ టీత్ అనేవి ఉంటే గనక కన్సీవ్ అయినాక విజ్డమ్ టీత్ తీయటం అనేది కొంచెం ఆగుతాము. సో, ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్‌లో మేము తీయం పళ్ళు. కాబట్టి పెళ్ళికి ముందే ఏమైనా జ్ఞానదంతాలు ఉంటే తీసేసి చిన్న చిన్న క్యావిటీస్ ఏమన్నా ఉంటే ఫిల్ చేస్తే పెళ్లి తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. వాళ్ళ నోట్లో బ్యాడ్ బ్రెత్ అనేది ఉండదు. తర్వాత వాళ్ళ పెళ్లి టైంలో ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా నీట్‌గా పర్ఫెక్ట్ స్మైల్ అనేది వస్తా ఉంటుంది. ఓకే. అసలు లిప్ లాక్ వల్ల జెర్మ్స్ అనేది ట్రాన్స్‌ఫేట్ అవుతాయా? అంటే బేసిక్‌గా ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వీటి ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే పర్సన్ టు వేరే పర్సన్‌కి మీ సజెషన్స్ ఏంటి దీని మీద? ఓకే. సో, మౌత్ అనేదమ్మా కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే. ఎవరి బ్యాక్టీరియా వాళ్ళకే ఉంటాయి. అంటే నీలో ఉండే కమెన్సిల్స్ నీలో ఉంటాయి. వేరే వాళ్ళలో ఉండే కమెన్సిల్స్ వేరుంటాయి. నీ నుంచి ఇంకొకళ్ళకి నీ బ్యాక్టీరియా ఎళ్తే అది మళ్ళీ ఫారెన్ బ్యాక్టీరియానే అవుతుంది. కాబట్టి
నువ్వు లిప్ లాక్ కానీ మౌత్ టు మౌత్ కానీ ఏదైనా చేస్తే డెఫినెట్గా నీలో ఉండే బ్యాక్టీరియా అవతల వ్యక్తికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్టీరియా ఓకే. సో చాలా మల్టిప్లై అవుతూ ఉంటాయి. అవి వాళ్ళకి ఏమన్నా సోర్ థ్రోట్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరి నోట్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. అండ్ ఎవరి దగ్గర వాళ్ళకే కమెన్సల్స్, వాళ్ళకి ఎటువంటి హామ్ చేయవు. అవి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్తే కనుక డెఫినెట్గా కొంత హామ్ అయితే చేస్తాయి వాళ్ళ బాడీ ఫైట్ చేసే వరకు. ఓకే. అది కాకుండా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ మౌత్ టు మౌత్ వల్ల ఫ్లూలు కానీ హెర్పిస్లు కానీ హెపటైటిస్లు హెచ్ఐవిలు ఇవన్నీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంతమంది క్యారియర్స్ ఉంటారు. ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్ కానీ ఇవన్నీ పేషెంట్ క్యారియర్ ఉంటారు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళతో లిప్ లాక్ చేస్తే డెఫినెట్గా ట్రాన్స్మిట్ అనేది అవుతాయి. ఓకే. కాబట్టి అవన్నీ చూసుకుని జాగ్రత్త పడటం బెటర్. సో దీనికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవతల వ్యక్తికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది స్లోగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అతనికి ఏమన్నా ఈ హెర్పిస్లు హెపటైటిస్లు అవన్నీ ఉంటే కనుక దానికి అతను వాళ్ళ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నాక చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఎవ్రీడే రొటీన్లో అతనికి ఎటువంటి ప్రాబ్లము లేదు అంతా బాగానే ఉంటే జస్ట్ మౌత్ వాష్ వాడుకుని నీట్గా క్లీనింగ్ చేయించుకొని నోరు ఫ్రెష్గా పెట్టుకుని అలా చేసుకోవచ్చు. ఓకే. సో అంతకన్నా పెద్ద ప్రికాషన్స్ అయితే ఏముండవు. అసలు ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎలా వస్తాయి మేడం? సో ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా వరకు ఉంటాయి మా నోట్లో. యూజువల్గా నోట్లో వచ్చేది స్క్వేమస్ సెల్ కార్సినోమా. ఓకే. అది ఎక్కువ పాన్ చూవింగ్ కానీ టొబాకో చూవింగ్ కానీ నోట్లో పాన్ పట్టుకుని కొన్ని ఇయర్స్ టుగెదర్ అట్లా వదిలేస్తారు. వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఒక అల్సర్ ఫామ్ అవుతుంది. వాళ్ళు అప్పుడు కూడా పట్టించుకోకుండా ఇంకా అదే ప్లేస్లో ఇంకా పాన్ పెట్టుకున్నట్టయితే అల్సర్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో క్రానిక్ పాన్ చూవింగ్ కానీ టొబాకో చూవింగ్ కానీ స్మోకింగ్ వల్ల కూడా రావచ్చు. హార్ట్ ప్యాలెట్లో వస్తూ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్. అలా కాకుండా ఎటువంటి హ్యాబిట్ లేకుండా కొంతమందికి ఇల్ ఫిట్టింగ్ డెంచర్ ఏదైనా క్రౌన్స్ కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు దానిలో ఏమైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి అనుకోండి, అవి వెళ్ళి గుచ్చుకొని ఒక అల్సర్ ఫామ్ అవుతుంది. సో ఎనీ అల్సర్ 4 to 6 వీక్స్ కన్నా ఎక్కువ రోజులు ఉంటే కనుక అప్పుడు ఇమీడియట్గా మీరు దంతవైద్యుని సంప్రదించి దానికి తగిన బయాప్సీ తీసుకుని తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే వదిలేస్తే కనుక ఆ అల్సర్ స్లోగా క్యాన్సర్ కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో ఎక్కడ ఏది గుచ్చుకున్నా కూడా మీరు ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించండి. అది కాకుండా కొంతమందికి విజ్డమ్ టీత్ ఉంటాయి. ఆ విజ్డమ్ టీత్ హారిజాంటల్గా కానీ మీసో యాంగులర్గా కానీ అట్లా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటుంది. ఆ డైరెక్షన్స్లో ఉండి ఆ గమ్ని కట్ చేసి చీక్ బైట్ కాజ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే క్రానిక్ చీక్ బైట్ అట్లా కొరికి ఆ చీక్ బైట్ అప్పుడు మళ్ళీ మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేది రకరకాల ఇటియాలజీ ఉంది. చాలామంది స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్న పాన్ చూయింగ్ కానీ వీటన్నిటికీ కూడా క్యాన్సరస్ చేంజెస్ అయితే కనపడతా ఉంటాయి.